హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్ట్రాంగ్‌డ్ ఉన్న వాళ్ళు తొందరగా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెబ్‌సైట్‌లో వెళ్ళండి. అక్కడ ప్యాసింజర్ చార్టర్ ఉంటది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా మీ రైట్స్ రాసి ఉన్నాయి. అవన్నీ చూసుకోండి. అండ్ ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి వెళ్లి అడగండి. ఈ రూల్స్ అండ్ ఈ రైట్స్ మాకున్నాయి. ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అది మీరు అడగొచ్చు. ఓకే. అండ్ కంప్లెయింట్ చేయొచ్చు. జనరల్లీ 2-4 అవర్స్ ఆఫ్ డిలే ఉంటే మీరందరికీ ఒక ఫ్రీ చార్జ్ మీల్స్ ఇవ్వాలి. మోర్ దాన్ 6 అవర్స్ ఉంటే మీకు ఆల్టర్నేటివ్ ఫ్లైట్ అయినా ఇవ్వాలి, లేకపోతే ఫుల్ అమౌంట్ రిఫండ్ చేయాలి. 24 అవర్స్ అలా 6 అవర్స్ టు 24 అవర్స్ అలా డిలే ఉంటే మీకు హోటల్ అకామిడేషన్స్ ఇవ్వాలి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి బికాజ్ మీకు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇవి కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది. కొంచెం తింటే కూడా ఇట్ విల్ బి ఓకే ఫర్ యూ. పేరెంట్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, చదువుకోండి. యాజ్ అ లాయర్గా చెప్తున్నాను ఇవన్నీ. యూ కెన్ కంప్లైంట్ ఆల్సో. ఇంకొకటి ఏముందంటే దీనిలో ఓకే దిస్ రూల్స్ అండ్ అబ్లిగేషన్స్ ఉన్నాయి కదా, ఇది నడవవు ఎప్పుడు వెన్ దర్ ఇస్ ఎ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది. అండ్ ఎట్లా అంటే మణిపూర్ లాగా సిచ్యువేషన్ ఉన్నప్పుడు, రయాట్స్ జరుగుతున్నప్పుడు, క్లైమేటిక్ కండిషన్స్ మంచిగా లేవు, ఫ్లడ్స్ ఉన్నప్పుడు, ఇంకా సెక్యూరిటీ థ్రెట్ అంటే బాంబ్ బ్లాస్ట్ అవన్నీ ఏదైనా సెక్యూరిటీ రిస్క్ ఉన్నప్పుడు. రిమెంబర్ దిస్ పాయింట్. టెక్నికల్ గ్లిచెస్ అని లేదు. టెక్నికల్ గ్లిచెస్ ఒకవేళ వాళ్ళు అంటున్నారంటే వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఇంకా నేను రీసెంట్గా చూసిన మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఈ 3 డేస్లో చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్లో, ఆర్జీఐఏ ఎయిర్పోర్ట్లో. ప్లీజ్ అందరూ ఏం చేయండి అంటే ఈ ఫ్లైట్స్ దేని గురించి క్యాన్సిల్ అవుతున్నాయి, దేని గురించి రీషెడ్యూల్ అవుతున్నాయి, ఆ రీజన్ కనుక్కోండి. బేసికలీ నాకు తెలిసినంత వరకు వీళ్ళు బాంబ్ థ్రెట్ లేకపోతే సెక్యూరిటీ రిస్క్ అని ఆ ఎగ్జాంపుల్ అది అది ఆ వర్డ్ యూజ్ చేస్తున్నారు. బికాస్ ఆ వర్డ్ అది రీజన్ ఇస్తే ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పిన 2 అవర్స్ 4 అవర్స్ అవన్నీ బెనిఫిట్స్ చెప్పినా కదా, అవన్నీ ఏమీ రావు మీకు. దట్స్ ద రీజన్ వీళ్ళు సెక్యూరిటీ థ్రెట్, సెక్యూరిటీ రిస్క్ అని ఈ పదం వాడుతున్నారు విత్ రిగార్డ్ టు రీషెడ్యూలింగ్ ఆర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద ఎయిర్లైన్స్, మీ ఫ్లైట్స్ అనమాట. సో ఒకవేళ వీళ్ళు ఇలాంటి రీజన్స్ ఇస్తే తొందరగా తెలంగాణ గవర్నమెంట్ ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాలి. వేసిన తర్వాత ఈ సెక్యూరిటీ థ్రెట్ వాళ్ళకి ఎట్లా తెలిసింది, ఎవరు కాల్ చేశారు, వాళ్ళు ఎట్లా కనుక్కున్నారు, ఇవన్నీ తొందరగా తెలిస్తే ఏమవుతుందంటే డెఫినెట్లీ ఇది ట్రూత్ విల్ కమ్ అవుట్. వీళ్ళు నిజంగా చెప్తున్నారా, వీళ్ళు ఇవన్నీ ఇవ్వకుండా డబ్బులు సేవ్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగా వాళ్ళకి ఒక జెన్యూన్ థ్రెట్ ఉంది కాబట్టి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి, ఇది కనుక్కోవాలి. పిఐఎల్ వేయాలి. నాకు అంత టైం లేదు కానీ పిఐఎల్ డెఫినెట్గా వేయాలి. ఏదో ఒకటి రోజు వేస్తాను నేను, కానీ ఇది మాత్రం సాల్వ్ చేయాలి మనం. ఈ సెక్యూరిటీ థ్రెట్ అలాంటి ఎగ్జంప్షన్స్, ఇలాంటి రీజన్స్ ఇచ్చి ఇలా జనాలకి యూ కెనాట్ జస్ట్ పుట్ టార్చర్. అందులో పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం అంటే డెఫినెట్గా చేస్తాను ఏదో ఒక రోజు. అంటే అది దట్ విల్ బి వెరీ వెరీ సూన్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ. ఫార్వర్డ్ టు ఆల్ యువర్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద హైదరాబాద్ ఎయిర్పోర్ట్. స్ట్రాంగ్డ్గా ఉన్నారు అండ్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు.